సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్. అలర్ట్, ఇది ఒక మోటో వ్లాగ్ కాదు, ముందే చెప్పేస్తున్నా. దిస్ వీడియో ఇస్ కైండ్ ఆఫ్ ఎ పీటీఎస్ అండ్ బ్రేక్ డౌన్ ఆఫ్ మై లేటెస్ట్ షార్ట్ ఫిల్మ్ ద మార్క్ అనమాట. ఫర్ స్టార్టర్స్ మేము 6 యాక్టర్స్ అనమాట. వి బిలాంగ్ టు ఫ్యామిలీ యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. అండ్ ఎక్విప్మెంట్ సినిమాకి యూజ్ చేసింది డీజే యాక్షన్ 4 ట్రైపాడ్, సాఫ్ట్ లైటింగ్ సెటప్ అండ్ ఇన్ షార్ట్ ఎడిటింగ్ యాప్ అనమాట. స్క్రిప్ట్ రైటింగ్, స్టోరీ అండ్ డైరెక్షన్ మొత్తం నేనే చేశాను. కెమెరామ్యాన్ సీన్కి మారుతూ ఉంటారు బికాస్ నేను స్క్రీన్ మీద ఉన్నప్పుడు వేరే వాళ్ళు కెమెరా పట్టుకోవాల్సిందే, అందుకే. సో దట్ కన్క్లూడ్స్ ది బ్రేక్ డౌన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వన్. గుడ్ బై. సారీ ఫర్ దట్ గైస్. ఓ ఎడిటర్ భయ్యా, నెక్స్ట్ వీడియోలో కంటెంట్ కూడా ఈ వీడియోలో చూపించేస్తావా? తీసేయి. నో స్పాయిలర్స్. ఏదైనా గేమ్ ప్లే ఫుటేజ్ పెట్టు. ఇప్పుడు వచ్చినావు కదా లైన్లకి. ఆల్ రైట్, వీడియో స్టార్ట్ చేద్దామా? యాక్చువల్గా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే దిస్ షార్ట్ ఫిల్మ్ వాజ్ ఎంటైర్లీ మేడ్ విత్ వెరీ సింపుల్ ఎక్విప్మెంట్. డీజే యాక్షన్ 4 ట్రైపాడ్, సాఫ్ట్ లైటింగ్, IQ13 మొబైల్ కెమెరా, ఇన్ షార్ట్ ఎడిటింగ్ యాప్. మా ఎంటైర్ కాస్ట్ మా ఫ్యామిలీలో ఉన్న 6 మెంబర్సే, యాజ్ యూ కెన్ సీ హియర్. ఇట్ టుక్ us 2 days to shoot the entire film. Unlike large productions with dedicated camera crews, we had to manage everything ourselves only. Most of the time I operated the camera. ఎప్పుడైతే నేను ఫ్రేమ్లో ఉన్నానో భవాన్ అక్క, విష్ణుత్ అండ్ లాసెట్ టుక్ కేర్ ఆఫ్ ద కెమెరా. ఓన్లీ వన్ సీక్వెన్స్ వేర్ ఎవ్రీవన్ వేర్ ఆన్ ద గ్రౌండ్. మై మదర్ తేజస్విని గారు టుక్ కేర్ ఆఫ్ ద కెమెరా. ఎవ్రీవన్ వోర్ మల్టిపుల్ హ్యాట్స్ త్రూ అవుట్ ద షాట్, బీయింగ్ కెమెరామ్యాన్, లైట్ మ్యాన్ అండ్ యాక్టర్. వన్ స్పెసిఫిక్ షాట్ వేర్ విష్ణుత్ లిఫ్ట్ ద కాల్. ఈ షాట్ తీయడానికి ఎక్కడో AOC అడవిలోకి వెళ్ళి తీసినాం. ఇట్ మే బీ a short time in the final film, but getting the right atmosphere was important to us. Many people assume independent filmmaking requires expensive software and powerful computers. The truth is quite different. When you have limited resources, one must learn how to extract the best quality content out of it. అప్పుడే నీ క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ అండ్ సత్తా బయటపడుతుంది. This is not the only reason why I prefer editing on my phone. As a software engineer, I spend my time whole day in front of a laptop. After working hours, I don't want filmmaking to feel like another shift at work. That's the main reason why I edit on my mobile. ఎవడరా మ్యాక్బుక్ కొనుక్కోవడానికి డబ్బులు లేవన్నది. ఇలాంటి కమెంట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి గైస్, ఇవన్నీ పట్టించుకోకండి, నెవర్ మైండ్. ది ఎంటైర్ ఫిలిం ఫ్రమ్ సీన్ అసెంబ్లీ టు సౌండ్ డిజైన్, ట్రాన్సిషన్స్, విజువల్ ఎఫెక్ట్స్, titles and final export was completed on a mobile device. Yes, for thumbnail I created my own image first to give it as a reference to ChatGPT and prompt accordingly to the image. And this is the initial product that ChatGPT gave me. After a few tweaks, this is the final thumbnail that is created. మ్యూజిక్ ఇక్కడే మెజారిటీ టైం అండ్ ఎనర్జీ పట్టేస్తుంది. ఎందుకంటే స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ యాక్టింగ్ ఒక మూవీకి 50% సోల్ అయితే, జస్ట్ మ్యూజిక్ అలోన్ కెన్ బ్రింగ్ ద రిమైనింగ్ 50% సోల్. మ్యూజిక్ కెన్ కంప్లీట్లీ షిఫ్ట్ ద టైడ్. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ రామాయణ గ్లిమ్స్. మీరు ఫస్ట్ మ్యూజిక్ లేకుండా చూడండి అండ్ నెక్స్ట్ విత్ మ్యూజిక్ చూడండి, క్లియర్గా డిఫరెన్స్ కనపడుతుంది. లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే టేక్ దిస్ షార్ట్ ఫ్రమ్ అవర్ ఫిలిం బిఫోర్ యాడింగ్ మ్యూజిక్. ఈ బాల్లోనే నువ్వు వచ్చావు, నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. We are together now. No more running. No more fear. Vishrut, ఆ బాల్ అక్కడ పడే గుండెల్లో దాచుకుంటుంది. Throw it away. ఆఫ్టర్ యాడింగ్ మ్యూజిక్. ఈ బాల్లోనే నువ్వు వచ్చావు, నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. We are together now. No more running. No more fear. Vishrut, ఆ బాల్ అక్కడ పడే గుండెల్లో దాచుకుంటుంది. Throw it away. క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ కూడా ఎక్కడేం పెట్టాలో అదే పెట్టాలి. ఎమోషనల్ సీన్లో కామెడీ బీజియం పెడితే ఆ సీన్ కంప్లీట్లీ మారిపోతుంది. ఈ బాల్లోనే నువ్వు వచ్చావు, నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. We are together now. No more running. No more fear. कैसी लगी आगे स्वाद. అండ్ మ్యూజిక్కి ఐ యూజ్డ్ ఇంటర్నల్ లైబ్రరీ ఇన్ షార్ట్. సౌండ్ ఎఫెక్ట్స్కి ఐ యూజ్డ్ మై ఇన్స్టెంట్స్ అండ్ మిక్స్ కిట్. కమింగ్ టు ద బ్రేక్ డౌన్ ఆఫ్ అవర్ ఫిల్మ్. ఫస్ట్ సీక్వెన్స్, భవానీ అక్క సీక్వెన్స్. రెగ్యులర్ షార్ట్ ఫిల్మ్ వ్యూవర్స్ విల్ వాచ్ ద ఎంటైర్ ఫిల్మ్ ఎనీవే, బట్ ఫర్ క్యాజువల్ వ్యూవర్స్ ఒక హుక్ అనేది ఇంపార్టెంట్. అందుకే ఆ సీక్వెన్స్ ఫ్రమ్ హోమ్ టు టెర్రస్ షార్ట్ బిఫోర్ ఎనీ టైటిల్ అండ్ క్రెడిట్సే వచ్చేస్తుంది ఆ సీక్వెన్స్ మొత్తం. అండ్ నెక్స్ట్ సీన్ సస్పెన్స్ రివీలింగ్ సీన్ ఫాలోడ్ బై ది స్టోరీ ప్రోగ్రెషన్. అట్ దిస్ పాయింట్ స్టోరీ ఈజ్ ఆన్ అ సీరియస్ నోట్. ఆ సీరియస్నెస్ని
క్యూరియాసిటీలోకి చేంజ్ చేయడానికి వి బ్రోక్ ద స్టోరీ ఇంటూ 2 parts. One is going on in భవానీ అక్కస్ హోమ్ అండ్ అనదర్ నమ్రత గోస్ టు తాతాస్ హోమ్. ఇలా ఆడియన్స్కి క్యూరియాసిటీ జనరేట్ అవుతుంది. ఎనీ హర్రర్ మూవీలో ఒక కమెడిక్ రిలీఫ్ అనేది 100% మ్యాండేటరీ. అందుకే నా క్యారెక్టర్ వంశీ అండ్ విశ్రుత్ ఆర్ ఇంట్రడ్యూస్డ్. రియల్ లైఫ్లో కూడా మా మధ్యలో ఈ బ్యాంటర్ నడుస్తూనే ఉంటుంది. అది స్క్రీన్ పైనకి తీసుకురావడానికి ట్రై చేసాం, విచ్ వర్క్డ్ అవుట్ బ్యూటిఫుల్లీ. నెక్స్ట్ టు అడ్రస్ ది ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, ది 1918 ఫోటోగ్రాఫ్. దిస్ వాజ్ ఆల్సో ఏజ్ జనరేటెడ్, బట్ నేను నా ఇమేజ్ ఫస్ట్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. అది ChatGPTకి ఇచ్చి విత్ ప్రాపర్ ప్రాంప్ట్తో చేసిందే ఈ ఫైనల్ ఇమేజ్. ఈ 1918 ప్లాట్ సీక్వెన్స్ నెక్స్ట్ పార్ట్లో క్లియర్గా ఉంటుంది. దిస్ సెగ్మెంట్ విల్ బీ ఛాలెంజింగ్ ఫర్ అస్ సిన్స్ చాలా రాసుకున్నా ఈ 1918 సీక్వెన్స్ కోసం, కానీ అది ఫైనల్ ప్రోడక్ట్లో బిలీవబుల్గా చూపించడం విల్ బీ ఎ టాస్క్. విత్ గణేషాస్ బ్లెస్సింగ్ ఐ హోప్ ఇట్ విల్ కమ్ అవుట్ బెటర్ దాన్ ఐమ్ ఎక్స్పెక్టింగ్. ఈ 1918 సీక్వెన్స్లోనే ఆ దయ్యం స్టోరీ, ఆ బాల్ కనెక్షన్ ఏంటి అనేది చూపిస్తాం. అండ్ ఇన్ ద ఫైనల్ యాక్ట్ ఆఫ్ ద ఫిలిం వీ హ్యావ్ ఇంక్లూడెడ్ ఎ సెగ్మెంట్ ఆఫ్ హనుమాన్ చాలీసా, భూత పిశాచ నికటనే ఆవే మహావీర జవ నామసునావే. ఈ సెగ్మెంట్ మీనింగే భూత పిశాచాలు వెళ్ళిపోతాయి భయపడి, మహావీరుడు నామం అంటే హనుమంతుడి పేరు వినగానే అని. ఇది ఎందుకు సింబాలిక్గా ఉంటుందంటే హనుమాన్ ఇస్ అ ప్రొటెక్టర్ కాబట్టి. అండ్ ద క్లిఫ్ హ్యాంగర్, ద బాల్ బౌన్సెస్ బ్యాక్ టు విష్ణుస్ హ్యాండ్. ఇది కూడా వి విల్ కవర్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. అసలు ఆ తాత ఎవరు, లాస్ట్ ఎవరు, వాసు ఎందుకు 4th పార్ట్లో వ్యానిష్ అయిపోయాడు, వెర్ హీ వాస్ ప్రెసెంట్ ఇన్ ది ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ ఇట్ సెల్ఫ్ అనేది వి విల్ కవర్ ఇన్ ది నెక్స్ట్ పార్ట్. మ్యాక్సిమమ్ నెక్స్ట్ పార్ట్ విల్ బీ ది ఫైనల్ పార్ట్. ఐఎమ్ స్టిల్ రైటింగ్ ద స్క్రిప్ట్. వన్స్ ఇట్ ఈస్ ఫైనలైజ్డ్ వీ విల్ ప్రొసీడ్ విత్ ది ఫైల్మింగ్. నేను టెంటేటివ్ డేట్ ఇవ్వలేను ఆన్ వెన్ విల్ ది రిలీజ్ విల్ బీ, బట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వరకు బ్రేక్ డౌన్ విల్ ఎండ్. నెక్స్ట్ సెగ్మెంట్ ఈజ్ ది బ్లూపర్ సెగ్మెంట్, సో ఎంజాయ్ ది బ్లూపర్ సెగ్మెంట్. సో ఐల్ క్యాచ్ యు లేటర్. బాయ్ టీవీలో మన రిఫ్లెక్షన్ పడుతుంది. ఏం పడతలే, లైట్ దావు ఏం పడతలే, పడుతుంది కదా చిన్న లైట్. అది ట్యూబ్ లైట్ రా. ఇంకా ఇంతసేపు ఎందుకు రా? అర్థమే. నమ్లే సపోర్ట్ వద్దు. యాక్షన్. అక్క ఈమె దయ్యం కాదు, నేను దయ్యం కాదు. ఇక్కడ ఏదో డబ్బా ఉండాలి. కెమెరా అయ్యాలి, చెల్లెకి ఇవ్వాలి. ఇట్లా ఇట్లా చూపించుకుంటే ఇట్లా ఇచ్చేసి నాకు ఇచ్చేసి. ఒక్క నిమిషం, ఫ్రీజ్ ఎత్తి. అంటే ఇప్పుడు చూసినావు కదా, ఫోన్ చూస్తావు ఇప్పుడు నార్మల్గా అటు ఇటు చూస్తావు. నార్మల్గా అటు ఇటు చూసి వద్దు ఫోన్ వస్తుందని చూసి ఫోన్ లేపి ఫోన్లో ప్లే చేస్తావు. ప్లే చేసి మాట్లాడతావు. నేను చెప్పాలా ఫోన్ వస్తుందా లేకపోతే మనిషి నేను చేసాను. 3, 2, 1 స్టార్ట్. స్కూల్ కాలేజ్ వీకెండ్ ఉన్నప్పుడు రాదు. రీటేక్. సారీ చెప్పచ్చు. తమ్మునేలా దయ్యం లేదు, ఏం లేదు, మాయం పటా పంచలు అయిపోయింది. విష్ణుగడ బాగా ఎగలి. నువ్వు యాక్షన్. నేను కూడా ఉండాలా? నువ్వు కూడా ఉండాలి. ఈ బాల్ వల్లనే మొత్తం మొదలైంది. ఈ బాల్ వల్లనే మొత్తం విష్ణుగడ అంటారు. నాకు గుర్తొస్తుంది కదా ఫ్లాష్ బ్యాక్. ఈ బాల్ వల్లనే అంత అయ్యింది. దీన్ని మనం పడేద్దాం. విసిరేద్దాం. ఈ బాల్ వల్లనే మొత్తం స్టార్ట్ అయింది. ఈ బాల్ నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం చిన్నప్పుడు ముట్టుకున్నానో అప్పుడే నాకు దయ్యం కనిపించడం స్టార్ట్ అయింది. ఏం చూస్తున్నారా? ఇది అసలు ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు నాకు దయ్యం కనిపిస్తుంది కదా, ఇప్పుడు కూడా దయ్యం కనిపిస్తాను చూస్తున్నా. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బా కమలాసన్ అందరి రియాక్షన్ ఉంది కదా. ఫస్ట్ విష్ణుగడ ఎందుకు ఎక్కకపోతున్నా అటు చూస్తే మనకు కూడా కనిపిస్తుంది. పట్టుకున్నావు నువ్వు భయపడు. నన్ను తాయిలోన్ లెక్క చెయ్యగరా. 3, 2, 1 గో యాక్షన్. ఈ బాల్ వల్లనే వచ్చావు కదా, నువ్వు నన్ను ఏం చేయలేవు. నో మోర్ ఫియర్.
విశ్వత్ ఆ బాల్ దాని వైపు పడి గుండెల్లో దాచుకుంటుంది. త్రో ఇట్ అవే. దట్ కన్క్లూడ్స్ ద BTS అండ్ బ్లూపర్ సెగ్మెంట్. ఒక కామెంట్ డ్రాప్ చేయండి గైస్, హౌ వాజ్ ద షార్ట్ ఫిలిం, అండ్ డూ లెట్ మీ నో ఇఫ్ యూ గైస్ వాంట్ మోర్ కంటెంట్ లైక్ దిస్. ఆల్ you guys who watch my content are absolute legends. Thank you for watching till the end. Do consider subscribing to my channel because నేను every week 2 videos upload చేస్తా, Tuesday and Saturday. With that being said, I'm your host Vishwateja and I'll catch you in the next one. Goodbye.